సింహాసనాసీనుడానికి స్తోత్రం. స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నేను మరువనేసు నేను విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం పాపి నయ్యున్న నన్ను రక్షించి దరి చేర్చినావు పాపి నయ్యున్న నన్ను రక్షించి దరి చేర్చినావు నేను మరువనేసు నేను విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నేను మరువనేసు నేను విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి కృపగల దేవ జీవమగల యేసయ్య నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రములు 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 రాజా ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధిలో ప్రభువా చేరి నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచి నిన్ను గణపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము ప్రభువా ఇంతవరకు నాయన మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవ రెక్కల చాటును భద్రపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము ప్రభువా ఇదిగో నాయన మరి కొద్దిసేపు నాయన మరి నీ వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము ప్రభువా ఈ సమయంలో ప్రభువా నీ ప్రియ బిడ్డ నవయ్య గారు నాయన మాట్లాడబోచున్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము ప్రభువా నాయన బిడ్డను నాయన ఇంతవరకు నాయన
నాయన నువ్వు వాడుకుంటున్న రీతిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుని చున్నాం ప్రభువా. ఈ దినాన్న ప్రభువా మాతో నాయన నీ ఒక వాక్యాన్ని నాయన మాలో పంచుకోవడానికి నాయన మీరు చూపిన మహాకృపను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుని చున్నాం ప్రభువా. నాయన దినములు చెడ్డవి కనుక నాయన సమయము పోనివ్వక నీకు నాయన మరి మేము సిద్ధపాటు కలిగి జీవించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నాయన ఈ వాక్యం నాయన యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం అడుగుతున్నాను ప్రభువా. నాయన ముఖ్యంగా నాయన మరి యొక్క మరి నాయన మరి భయంకరమైన దినాల్లో ప్రభువా నాయన మరి యొక్క ప్రత్యేక ఛానల్ ద్వారా నాయన మరి మేము వాక్యం వింటుండగా ప్రభువా నాయన మరి వాక్యము నాయన ప్రతి కుటుంబం విని నాయన మరి నాయన మరి నీ దాసులు చెప్పిన వాక్యాన్ని నాయన దాన్ని విని గ్రహించి దాన్ని నాయన మేము ఎప్పుడు కూడా మా హృదయాల్లో భద్రపరుచుకునే బిడ్డలుగా మేము ఉండడానికి కృపను దయచేయమని అడుగుతున్నాను. ముఖ్యంగా నాయన మీ బిడ్డకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. మాట్లాడుచున్న ప్రతి మాటను కూడా నీ పరిశుద్ధ ఆత్మతో బిడ్డను నాయన ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాను ప్రభువా. ప్రతి మాట కూడా నీ యొక్క బోరగా ఉంచి నాయన బిడ్డ నాయన చెప్పుచున్న ప్రతి మాట నాయన మేము విని గ్రహించి దాన్ని మా హృదయాల్లో మేము భద్రపరుచుకుని నాయన నాయన చివరి దినాల్లో నాయన వాక్యాన్ని ద్వారా నాయన మేము నాయన సిద్ధపాటు కలిగి జీవించే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, మరి నాయన దినాలు చూసినట్లయితే ఎంతో భయంకరంగా ఉంటున్నాయి ప్రభువా. మరి భయంకరమైన దినాల్లో నాయన మరి మేము ఈ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచుకున్న మమ్మల్ని నాయన నీ రక్షణలో మమ్మల్ని నాయన మరి నాయన మమ్మల్ని నడిపించిన మమ్మల్ని కూడా నాయన మరి నాయన నీ వాక్యానికి లోబడి నాయన మరి నీ దాసులు చెప్పిన వాక్యాన్ని మేము విని నాయన దాన్ని ఎప్పుడు కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా నాయన మరి యొక్క మరి అంత్య దినంలో కూడా ప్రభువా సిద్ధపాటు కలిగి జీవించే బిడ్డలుగా నాయన సిద్ధపాటు కలిగి జీవించే కుటుంబాలుగా ప్రభువా సిద్ధపాటు కలిగి నాయన జీవించే మరి మా గొప్ప దేశంగా మేము ఉండడానికి నీ కృప కనికరం దయచేయమని ఇచ్చినాను ప్రభువా. మరి నీ దాసుడికి ఇచ్చిన ధన్యతను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నాయన బిడ్డను నాయన అనేక మరి నాయన మర్మాలతో నాయన మాతో మాట్లాడడానికి నువ్వు సిద్ధపరిచావు ప్రభువా. మరి ఈ యొక్క ప్రత్యేక దినములో ప్రభువా మాతో మాట్లాడుతున్న వాక్యం ప్రభువా నాయన మరి దినములు చెడ్డవి కనుక నాయన సమయం పోనివ్వకుండా నాయన అవును ప్రభు ఈ సమయంలో నాయన ఎక్కడా కూడా మేము మరి యొక్క మరి సాతాను శక్తులకు లోను కాకుండానట్లు ప్రభువా నీ వాక్యానికి నాయన మేము అంటగట్టబడిన బిడ్డలుగా మేము ఉండడానికి నీ కృప కనికరం దయచేయమని నాయన అల్పుడును అయోగ్యుడును ఎన్నికలేని వంటి వాడు నాయన నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ కొద్ది ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక, ఆమేన్. కృష్ణందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక్కసారి ఈ విధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చి దేవుని యొక్క సందేశమును మీ అందరితో కలిసి ఆయన యొక్క వాక్యమును ధ్యానించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన యొక్క కృపా బాహుళ్యము చేత ఆయన యొక్క రెక్కల చాటున భద్రపరిచి మనలందరినీ కూడా క్షేమంగా కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మీరు అందిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రోత్సాహకాలను బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక మంది మరి చక్కగా తెలియజేస్తూ మరి ఈ యొక్క వాక్యము ద్వారా వారు ఆదరించబడుతున్నారని, బలపరచబడుతున్నారని, హెచ్చరించబడుతున్నారని మరి తెలియజేస్తున్నారు. ఈ వాక్యము ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా తాకుతున్నందులకై దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మని యొక్క కృపచేత ఈ విధముగా మనల్ని ఆయనకి దగ్గరగా జీవించే విధంగా మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మరి దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాపాడును గాక. మరి యొక్క చక్కనైనటువంటి వర్తమానంతోటి మనం ఈ దినాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా మనం చూస్తూ ఉంటే గడిచిన సంవత్సర కాలం నుంచి ఈ యొక్క కోవిడ్ ప్రభావం అనేటువంటిది ప్రారంభమైనప్పటి నుంచి మనము చూసుకుంటూ వెళ్తున్నటువంటి ఈ యొక్క దినములను మనము గమనిస్తూ ఉన్నట్లయితే మనము ఏ విధమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం, ఎటువంటి దినాలలోనికి మనము నెట్టివేయబడ్డాం, లేక
ఎటువంటి దినాలలోనికి మనం ప్రవేశించాము అనేటువంటి దానిని ఒక్కసారి ఒకసారి బేరీజు వేసుకుందాం, ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎటువంటి దినాలలో మనం ఉన్నాం? కోవిడ్-19 అని దానికి ఈ వైరస్ వచ్చినప్పుడు దానికి నామకరణం చేశారు. అది 2019వ సంవత్సరము నవంబర్ మాసంలో ఎప్పుడు ప్రారంభమైంది, డిసెంబర్లో కొద్దిగా ఎక్కువైంది, జనవరి 2020వ సంవత్సరం నుంచి దేశాలలోనికి అది వ్యాప్తి చెందుతూ మన భారతదేశంలోనికి కూడా వచ్చి మరి మార్చి నెల నుంచి మనలందరినీ కూడా ఈ లాక్డౌన్ అనేటువంటి ఒక నూతన వరవడిలోనికి మనల్ని నెట్టివేసి ఇటువంటి పరిస్థితులలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆ మధ్యలో ఒక 4-5 నెలలు 6 నెలల యొక్క లాక్డౌన్ తర్వాత కొంచెము విడుదల పొందుకున్నటువంటి తరుణంలో ఆ లాక్డౌన్ అంతా కూడా తీసివేసి తిరిగి ఈ యొక్క జనసంచారం అనేటువంటి దానిని తిరిగి నార్మల్గా మనము తీసుకొని వచ్చారు ప్రభుత్వం వారు, వీళ్ళందరూ కూడా. అలాగే మనము తిరిగి ఆ యొక్క అలవాట్లకు మనం అలవాటు పడిపోతూ మన పనులలోనికి మనం వెళ్ళిపోతూ ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అనుకోకుండా మళ్ళా తిరిగి సెకండ్ వేవ్ అనేటువంటిది రావడం, ఈ సెకండ్ వేవ్ లో మళ్ళా మనము ఆ యొక్క ఒక 1 ఇయర్ తర్వాత ఈ 2021వ సంవత్సరంలో ఈ యొక్క కోవిడ్ ప్రభావం అనేటువంటిది బాగా ఎక్కువైపోయి తిరిగి లాక్డౌన్ లోనికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సెకండ్ వేవ్ లో ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరిలోనూ అనేక మంది ఈ యొక్క కోవిడ్ కి గురైనటువంటి వారు ఉన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మనకందరికీ తెలుసు. చాలా బాధపడ్డాం, మనం ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబాల గురించి ఇంకనూ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటికీ కూడా అనేక మంది బిడ్డలు ఈ కోవిడ్ ప్రభావానికి లోనైపోయి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము, తెలుసుకుంటున్నాము. మనకి వినపడుతూ ఉన్నాయి ఈ యొక్క వార్తలన్నిటినీ. ఈ యొక్క ప్రభుత్వ అంచనాలను బట్టి, వారికి వస్తున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి, వారు చేస్తున్నటువంటి టెస్టింగ్స్ని బట్టి మరి యొక్క శాతం అనేటువంటిది ఈ పాజిటివ్ కరోనా పాజిటివ్ యొక్క శాతం అనేటువంటిది తగ్గింపు అనేటువంటిది కలగడంతో ఆ తగ్గుదల అనేటువంటిది ప్రారంభమయ్యేటప్పటికి తిరిగి లాక్డౌన్ని తీసివేసి మనల్ని మామూలుగా మన జీవన స్రవంతిలోనికి తిరిగి నడిపించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ లాక్డౌన్ అనేటువంటిది తీసేశారు. ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు మనం ఒక మాటను మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాం. అది ఏమిటి అనంటే, ఈ లాక్డౌన్ మనకందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి పని చేసింది అని. అది ఏమిటి అనంటే, మనల్ని దేవునికి దగ్గరగా నడిపించిందని, శిలువ చింతకు మనల్ని నడిపించిందని, ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి చాలా ఉపయోగకరం చేసిందని. ఎందుకు అనంటే, సమయం అనేటువంటిది మనకి చక్కగా దొరికింది. మనం ఇంటి దగ్గరే ఎక్కువగా సమయం గడుపుట వలన దేవునితో మనము ఎక్కువ సమయము గడిపేటువంటి అవకాశం మనకు కలిగింది. అది వాక్య ధ్యానంలో కానివ్వండి, పాటలు పాడుకొనుటలో కానివ్వండి, వాక్యం చదువుటలో కానివ్వండి, ప్రార్థించుటలో కానివ్వండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునేటువంటి అవకాశాలు కలగడంలో కానీ మనకి ఈ విధమైనటువంటి చక్కని అలవాట్లను మనకి నేర్పింది. ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ అంతా కూడా వచ్చేసిన తర్వాత మరి ఇప్పుడు ఎలా ఉంటుంది? తిరిగి యథావిధిగా మన పనుల్లోనికి మనము వెళ్ళిపోతున్నాము కూడా. దేవునితోటి ఇప్పటి వరకు గడిపినటువంటి ఆ యొక్క సమయాన్ని ఈ రిలాక్సేషన్ అనేటువంటిది తీసివేసి మనము మన జీవితపు పరుగు పందెములో పరిగెత్తడానికి వెళ్ళుటలో ఆ సమయమును ఎక్కువగా తీసుకుంటూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ దినాలన్నిటిని బట్టి చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుందంటే, వీఆర్ ఇన్ టు ద డేస్ ఆఫ్ రెవల్యూషన్. ఆ ప్రకటన గ్రంథములోని ఆ యొక్క దినములలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ చివరి దినాలలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ప్రకటన గ్రంథములోని దినాలలోనికి అని అంటే, లేక ద డేస్ ఆఫ్ రెవల్యూషన్ అని అంటే, అక్కడ యోహాను భక్తునికి కలిగినటువంటి ఆ యొక్క దివ్య దర్శనములో ఆయన చూసినటువంటి ఆ యొక్క దినములనన్నిటినీ మనము
చూడవలసేటువంటి ఎదుర్కొనేటువంటి ఆ యొక్క సమయం మనకి వాటిల్లుతుందని, ఆ సమయం దగ్గరగా ఉన్నదని ఇప్పటి పరిస్థితులు మనకి తెలియచేస్తున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా సమయమును పోనీయక మనము దేవునికి హత్తుకొని మనము జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే, ఈ గడిచిన దినాలన్నిటినీ మనం చూసుకుంటూ వస్తే ఆ దినములన్నీ ఎలా ఉన్నాయండి? దినములు బహుచెడ్డవిగా ఉన్నాయి. దినములు బహుచెడ్డవిగా ఉన్నాయి. ద డేస్ ఆర్ ఈవిల్. దినములు చెడ్డవి. నేటి ధ్యానాంశం ఇదే. నేటి ధ్యానాంశము దినములు చెడ్డవి. ద డేస్ ఆర్ ఈవిల్. ఈ యొక్క దినములు ఏ విధంగా చెడ్డగా ఉన్నాయి, ఎటువంటి రీతిలో ఉన్నాయి, ఈ పరిస్థితులలో మనం ఏం చేయాలి అనేటువంటి దానిని కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ధ్యానం చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని బట్టి మనమందరము కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోటి, పరిశుద్ధాత్మ పూర్ణులమై మనమందరము కూడా దేవునికి దగ్గరగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది ఏ విధంగా చేయాలనేటువంటి దానిని మనం ఇప్పుడు కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి ఆ యొక్క పత్రికలో 5వ అధ్యాయము 15 నుంచి 21 వచనాల వరకు మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క వచనాలను ఇక్కడ మనకు అందిస్తూ ఉన్నాడు. అక్కడ ఆనాడు పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ దినములు చెడ్డవి అని 2000 సంవత్సరాల క్రితమే ఆ యొక్క ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించాడు. ఈ 2000 సంవత్సరాల తర్వాత మనము దానిని మరి ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవలసినటువంటి అవసరం వచ్చింది ప్రియులారా. ఆ సంఘానికి లేఖ వ్రాస్తూ అంటున్నాడు 5వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనము జాగ్రత్తగా చదువుకుందాం ఒక్కొక్క వచనాన్ని. 15, 16 వచనాలు మనం చూస్తున్నట్లయితే అక్కడ డైరెక్ట్ గా ఆయన చెబుతూ ఉన్నాడు. అది ఏమిటి అంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. డైరెక్ట్ గా మనకి చెప్పేస్తున్నాడు పౌలు గారు. పరిశుద్ధాత్ముని ద్వారా ఈ దినాన మనల్ని తిరిగి హెచ్చరిస్తున్నాడు. 2000 సంవత్సరాల తర్వాత ఈ వాక్యాన్ని మనకి మరి ఒక్కసారి ధ్యానాంశముగా చూపిస్తూ, దినములు చెడ్డగా ఉన్నాయి, ఈ చెడ్డ దినములలో మనం ఏ విధంగా ఉండాలి అని మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. డైరెక్ట్ గానే ఇక్కడ ఆయన చెప్పేస్తున్నాడు, దినములు చెడ్డవి గనుక మీరేం చేయాలి అని అంటున్నాడు. మనలందరిని ఏం చేయమంటున్నాడు అంటే, సమయమును పోనీయక. లెట్ us నాట్ వేస్ట్ ద టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయమును పోనీయక, డోంట్ వేస్ట్ యువర్ టైం అని అక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు. సమయం చాలా తక్కువగా ఉన్నది. ఈ దినములన్నీ చెడ్డవిగా ఉన్నవి. సమయము తక్కువగా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, నీవు సమయమును ఏ మాత్రము కూడా నీవు వృధా చేయక దేవునికి దగ్గరగా నీవు జీవించడానికి ప్రయత్నం చేయని ఇక్కడ మనకి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఎటువంటి స్థితిలో మనం ఉంటున్నాం? ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ చేసేస్తాడని తిరిగి మనము దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాలన్నింటినీ పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోతున్నామా? మన పనుల్లోకి మనం వెళ్ళిపోతూ వాటి అందు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఈ సమయాన్ని మనం వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా? ఇప్పటి వరకు లాక్డౌన్ నేర్పించింది ఏంటి? దేవునికి దగ్గరగా జీవించడానికి. మరి అలవాటును మనం ఎందుకు వదులుకుంటున్నాం? దయచేసి అలవాటును మనం ఎవరం కూడా వదులుకోవద్దు. ఈ లాక్డౌన్లో మనము ఏదైతే సమయాన్ని మనము అలవాటు చేసుకున్నామో ఆ సమయాన్ని అదే విధంగా మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని సమయాన్ని మనము దేవునికి ఇస్తూ ఆ వాక్యమును ధ్యానించుకుంటూ సమయమును వృధా చేయక మనము జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఎలాగ జాగ్రత్తగా ఉండాలంటున్నాడు? సద్వినియోగం చేసుకోమంటున్నాడు. యూటిలైజ్ యువర్ టైం. వాట్ ఎవర్ టైం హెస్ బీన్ గివెన్ టు యూ, యూ ప్లీజ్ యూటిలైజ్ ఇట్. మీరు దానిని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. అజ్ఞానుల వలె కాకుండా, అంటే తెలివి లేనటువంటి వారిగా కాకుండా, తెలివి కలిగినటువంటి వారుగా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు.
మీరు జాగ్రత్తగా చూసుకోండి. మనకి జ్ఞానం అనేటువంటిది కావాలి అంటే యెహోవా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మనకి జ్ఞానము సంపూర్తిగా మనకి ఉండాలి అని అంటే అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అతనికి అది ధారాళముగా అనుగ్రహింపబడినని యాకోబు భక్తుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనము దీనిని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానము కలిగి ఉండాలి, మనము వివేచన కలిగి ఉండాలి. అజ్ఞానుల వలె మనం ఉండకూడదు. అజ్ఞానులు అనేటువంటి వారు ఎవరు అనేటువంటిది కింద మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. గడిచిన వారం వచ్చినటువంటి ఆ యొక్క సందేశంలో మీ దీపములు వెలుగుచుండనీయుడి అనేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక సందేశంలో మనము ఈ యొక్క బుద్ధిగల కన్యకలను, బుద్ధి లేని కన్యకలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. వారు అజ్ఞానముతోటి ఉన్నారా, లేక సమయమును పోనిచ్చుకుంటూ ఒక విధమైనటువంటి ఏమర్పాటుతోటి వారు ఉన్నారా అనేటువంటిది 5 కన్యకల్ని జ్ఞాపకం చేసుకున్నాం. బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏ విధముగా రక్షింపబడ్డారు, వారు ఏ విధముగా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు తోడుకొని వెళ్ళబడ్డారు అనేటువంటి దాన్ని మనము చక్కగా దృశ్యరూపకంగా కూడా మనం చూసాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అదే విధముగా జ్ఞానుల వరే మనము నడుచుకుంటూ మనం ముందుకు వెళదాం. 17వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోవాలంట. అవివేకులు కాక జ్ఞానముగా నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఆ జాగ్రత్తగా చూసుకొనుటలో మనం చేయవలసింది ఏమిటి అనంటే, అవివేకులము కాకుండా వివేకము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. వివేకము కలిగినటువంటి వారముగా మనము ఉంటూ ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనము గ్రహించుకోవాలి అని అంటున్నాడు. ప్రభు యొక్క చిత్తాన్ని మనం ఏ విధంగా గ్రహించుకుంటామండి? అలాగా ఆలోచన చేసుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతుందా? ప్రభు దగ్గర మోకరిల్లాలి, ప్రభు దగ్గర ప్రార్థించాలి, ప్రభు చిత్తం ఏమిటో తెలియచేయమని మనం ఆయన అడగాలి. అప్పుడు ఆయన పరిశుద్ధాత్ముల ద్వారా ఆయన చిత్తాన్ని మనకి తెలియచేస్తాడు. ఆ విధంగా మనము అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఇది అనేక మంది భక్తులకు, అనేక మంది విశ్వాసులకు తెలిసినటువంటి విషయం. ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఏదైనా సమస్యలలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తమును తెలుసుకున్నటకు గాను మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుని అడుగులు వేసుకుంటూ వెళ్తారు. దేవుని చిత్త ప్రకారం వారు ముందుకు వెళ్తారు. కాబట్టి మనము ఆ జాగ్రత్తగా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఏ విధంగా నడుచుకోవాలో తెలియడానికి, వివేకము కలిగినటువంటి వారముగా మనం ఉండడానికి దేవుని యొక్క చిత్తమును మనము గ్రహించుకోవాలి అని అంటే మనము ప్రార్థనలో ఉండాలి. ఆ జాగ్రత్తగా చూసుకొనడి అన్నాడు కదా, దానిలో మనం చేయవలసింది ఏమిటి అని అంటే ప్రార్థనలో మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని మనము గ్రహించుకోవాలి అంటే మనము ప్రార్థనా జీవితాన్ని మనము జీవించాలి. కాబట్టి సమయమును ఏమాత్రము కూడా వృధా పోనీయొద్దండి, దానిని వేస్ట్ చేయవద్దు. సమయాన్ని సద్వినియోగపరచుకుందాం, దానిని చక్కగా సద్వినియోగపరచుకొని చెడ్డ దినములలో మనం ఉన్నాము గనక ఈ యొక్క దినముల నుంచి మనము బయటపడి దేవుని యొక్క సన్నిధికి చేరు వరకు కూడా, దేవుని యొక్క రాజ్యమును చూచే వరకు కూడా మనం బహు జాగ్రత్త కలిగి, వివేకము కలిగి, వివేచన కలిగి, జ్ఞానముతోటి మనం ముందుకు వెళ్ళలాగిన మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవించాలని పరిశుద్ధాత్ముడు ఈ దినాన మనల్ని హెచ్చరిస్తున్నాడు. 18వ వచనంలో ఇక్కడ చక్కనైనటువంటి హెచ్చరికలు ఇస్తున్నాడు చూడండి. అక్కడ ఆనాడు ఆ సంఘానికి ఇచ్చాడు, ఈనాడు ఈ సంఘానికి, ప్రతి కుటుంబానికి కూడా మనకి ఇస్తున్నాడు. అది ఏమిటి అనంటే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటున్నాడు. ఎంత డైరెక్ట్ గా చెప్తున్నాడు చూడండి, ఎంత డైరెక్ట్ గా చెప్తున్నాడు ఈయన పౌలు గారు. మద్యముతో మత్తులై ఉండకుడి. ఈ రిలాక్సేషన్ వచ్చింది అని అంటే, ఆ రిలాక్సేషన్ పీరియడ్ లో మనమంతా చూస్తూ ఉన్నాం కదా, వార్తల్లో చూస్తాం, న్యూస్ పేపర్లో చూసాము, మనకి టీవీల్లో న్యూస్లో అన్నింటిలో చూస్తున్నారు. మనము రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు కూడా అనేక చోట్ల, అనేక ప్రాంతాలలో మనం చూసుకుంటూ వస్తున్నాం. ఏంటిది అది? ముందు ఆ కర్ఫ్యూ రిలాక్సేషన్, ఆ లాక్డౌన్ రిలాక్సేషన్ టైంలో అందరు ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారంటే, చాలా మంది జనం ఆ వైన్ షాపుల ముందు లైన్ కట్టి అక్కడ క్యూలలో పొద్దుటే వెళ్ళి అక్కడ నిలబడి ఆ మద్యం కొనుక్కొనుటకు గాను
అందరూ కూడా అక్కడ చాలా పాటలు పడినట్లుగా మనం చూసాము. అది ఇప్పటికీ అది జరుగుతూనే ఉన్నది. మరి ఆ యొక్క మద్యములో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందం ఏమిటో తెలియదు, కానీ ఆ మద్యముతో మత్తులై ఉండకుడి అని అంటున్నాడు. ఎందుకు అనంటే దానిలో దుర్వ్యాపారము కలదు. ఎందుకు మత్తులై ఉండద్దు అంటున్నాడు? ఇప్పుడు ఆ యొక్క ఇది స్టార్ట్ చేసేటప్పుడు బాగానే ఉంటారండి. ఆ మద్యం అంతా తీసుకున్న తర్వాత ఏమవుతుందండి? మత్తెక్కిపోతుంది. మత్తెక్కిపోయి ఇల్లు ఎక్కడో తెలియక, ఇంటికి సరిగ్గా వెళ్ళక, తాగుతూ తూలుతూ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కుటుంబానికి ఇబ్బంది చాలా ఉంటాయి. అంతేకాకుండా ఆ యొక్క మత్తులో దుర్వ్యాపారం ఉన్నది అని అంటున్నాడు. ఆ యొక్క మత్తులో దుర్వ్యాపారము కలది. ఏమో చాలా చాలా వ్యాపారాలు, చెడు వ్యాపారాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అనగా చెడు కార్యకలాపాలు అనేక విధంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాని జోలికి వెళ్ళవద్దు అని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడు. ఆ యొక్క మత్తులో మద్యము యొక్క మత్తు కలిగి మీరు ఉండవద్దు, కానీ ఆత్మ యొక్క అనగా పరిశుద్ధాత్మని యొక్క ఆత్మలో మీరందరూ కూడా ఆత్మపూర్ణులై ఉండుడి. అనగా ఆ యొక్క ఆత్మ చేత మీరు మత్తులో ఉండండి. ఎల్లప్పుడూ కూడా మీరు ఆ యొక్క ఆత్మ చేత మీరు నింపబడినటువంటి వారై ఉండాలి. ఆత్మతో నింపబడినటువంటి వారు, ఆత్మ పూర్ణులుగా ఉండేటువంటి వారు ఆత్మలో మత్తులై ఉంటారు. ఆ విధంగా మనల్ని కూడా ఆత్మలో మనల్ని ఆత్మ పూర్ణులమై ఉండాలి అని ఇక్కడ మనకి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. మద్యం జోలికి వెళ్ళవద్దండి. దయచేసి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు, కుటుంబాలు పాడు చేసుకోవద్దు, జీవితాలు పాడు చేసుకోవద్దు. అదేదో ఫ్యాషన్గా, అదేదో స్టైల్గా, అదేదో సొసైటీలో స్టేటస్ సింబల్ కోసం చేసేటువంటి ఈ యొక్క వ్యాపారంలో దుర్వ్యాపారం ఉన్నదండి. ఒకసారి ఈ మధ్య కాలంలో మనం ఈ యొక్క చిన్న యాడ్స్ చూస్తున్నాం కదా, ఈ యొక్క వాట్సాప్లో చిన్న చిన్న మెసేజెస్ వస్తున్నాయి. ఒక చిన్న పాప ఒక మాట చెబుతూ ఉన్నది. అందరూ చెప్పేటువంటిది, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పేటువంటిదే, కానీ ఒక చిన్న పాప చెబుతూ వచ్చింది. ఏమిటి అనంటే, ఈ యొక్క మద్యము తయారు చేసేటువంటి వాడు, ఈ మత్తును కలిగించేటువంటి వాడు బహుకోటీశ్వరుడై ఉంటున్నాడు. ఈ యొక్క టొబాకో ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా వాటిని తయారు చేస్తూ వాటిని అమ్ముకుంటూ వారందరూ కూడా కోటీశ్వరులుగా మారిపోతున్నారు. కానీ ప్రతి ఒక్కరికి, ఆ యొక్క కోటీశ్వరులకు, లేనటువంటి వారికి, పేదవారికి అందరికీ కూడా ఆహారమును పండించి ఆ యొక్క ఈ రైతు ఎవరైతే ఉన్నారో వీటన్నిటినీ సరఫరా చేసేటువంటి, వాటిని పండించి మనకందరికీ అందించేటువంటి ఆ యొక్క రైతు మట్టుకు అతను ఇంకను పేదవాడిగానే ఉండిపోతున్నాడు. ఆ మధ్యలో దళారీలు మట్టుకు వాళ్ళు గొప్పవారిగా మారిపోతున్నారు అని ఒక చిన్న పాప తన యొక్క వ్యధను ఆ విధంగా తెలియజేస్తుంది. ఆ మాటలు వినినప్పుడు సత్యమే కదా. ఇక వాక్యంలో కూడా అదే చెప్తున్నాడు కదా. అటువంటి వాటికి జోలికి మీరు వెళ్ళవద్దు. ఆ యొక్క మద్యముతో మీరు మత్తులై ఉండకూడదు, కానీ మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహాయం చేయండి. ఏ విధముగా సహాయం చేయాలి? ఎవరికి సహాయం చేయాలి? ఏ విధముగా ఒకరినొకరు సహాయం చేసుకోవాలి? కింద వచనంలో చెప్తున్నాడు, 19వ వచనంలో అంటున్నాడు చూడండి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఈ విధముగా సహాయం చేయాలండి. ఒకరికొకరు మనము సహాయం చేసుకోవాలండి. ఏ విధంగా సహాయం చేయాలి? ఒకరికొకడు ఏం చేయాలంటే కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మనమందరం కూడా పాటలు పాడాలండి. గొప్ప గాయకుడు క్రీస్తు ప్రభువారు కదా. ఎంత గొప్ప గాయకుడు అండి క్రీస్తు ప్రభువారు. ఆ యొక్క
ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి వారు క్రీస్తు ప్రభు వారిని మనము ఆ యొక్క చూసినట్లయితే ఆయన రొట్టె విరుచుట లేక ఈ యొక్క ద్రాక్షారసమును లేక ఈ యొక్క ప్రభు సంస్కారమును ఆయన ఆచరించి నేర్పించి చూపించినటువంటి ఆ యొక్క మేడగది సంఘటన తర్వాత వారందరూ ఏం చేశారండి? వాళ్ళు కీర్తనలు పాడుతూ ఒలీవల కొండకు వెళ్ళిరి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన యొక్క 12 మంది శిష్యులు. వారందరూ కూడా కీర్తనలు పాడుతూ ఒలీవల కొండకు వెళ్ళింది. ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు వారు ఏం చేశారు? ఆయన తండ్రి చిత్తమును గ్రహించుకొనుటకు గాను, తండ్రి చిత్తానికి తనని తాను సంపూర్తిగా సమర్పించుకొనుటకు గాను ఆయన వేదన పడుతూ, ఆయన రోధిస్తూ, తనని తాను దేవునికి సమర్పించుకునడానికి ప్రార్థనలో ఏకాంత సమయమును తండ్రి చేత గడుపుటకు గాను ఆ ఒలీవల కొండకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లారా, గొప్ప గాయకుడు యేసుక్రీస్తు ప్రభువారు అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళాను. అదేవిధంగా ఇక్కడ ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఆయనను గురించి మనం ఎప్పుడు కూడా పాడుతూ ఉండాలి, ఆయనని కీర్తిస్తూ ఉండాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉండాలి. పాటలతోటి, సంగీతములతోటి, ఆనందభరితమైనటువంటి ఆత్మావేశముతో నింపబడినటువంటి చక్కనైనటువంటి కీర్తనలతోటి, పాటలతోటి ఆయనను మనము ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి. ఉదాహరణకి మనము పేతురు గారిని తీసుకున్న, పౌలు శీలలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పటికీ కూడా మనకి ఇదే విషయం మనకి కనబడతా ఉంటుంది. పేతురు మరి ఈ విధమైనటువంటి సువార్తీకరణలో ఉన్నప్పుడు శిష్యులందరూ కలిసి, వీళ్ళందరూ కలిసి ఏం చేశారండి? వారు మేడగదిలోనికి వెళ్ళి అక్కడ సంఘమంతా కూడి ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలతోనూ పాటలతోనూ వారు చక్కగా సంగీతములతోనూ పాటలు పాడుతూ ఏక మనస్సుతోటి భారము కలిగి సంఘమంతా కూడి ప్రార్థించినప్పుడు అక్కడ బంధింపబడినటువంటి పేతురు యొక్క సంఖ్యలు అన్నీ కూడా తెగిపోవడం అనేటువంటిది అక్కడ మనకి తెలుసు. దేవుని ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైనటువంటి పాటల ద్వారా, ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనల ద్వారా మనము కుటుంబం అంతా కలిసి మనము ఎప్పుడైతే ఆయనను స్తుతించుకుంటూ మనం ముందుకు వెళతామో అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మన మధ్యకి దిగి రాబడుతుంది. దేవుడు తన యొక్క దూతలని మనకి తోడుగా పంపించి మనకున్నటువంటి ఆ యొక్క ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి మనకి విడుదలను అనుగ్రహించడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. అదే పనిని పేతురు దగ్గర చేసి చూపించాడు. సంఘమంతా కూడా కలిసి ప్రార్థించగా పేతురు యొక్క సంఖ్యలు విడిపోయాను. ఆయన తిరిగి వీరందరితో ఐక్యపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా పౌలు శీలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలుని శీలని వారి యొక్క సువార్తీకరణలో ఉన్నప్పుడు, వారి యొక్క యాత్రలో, సువార్త యాత్రలో వారు ఉన్నప్పుడు ఆ యొక్క రోమా ప్రభుత్వం వారు వారిని పట్టి బంధించి చెరసాలలో వేసినప్పుడు వారిద్దరూ కలిసి రాత్రి వేళ సమయంలో ఏం చేశారంటే అపోస్తల కార్య గ్రంథంలో 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది 25వ వచనం నుంచి. మధ్యరాత్రి వేళ సౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. క్రీస్తు ప్రభు వారికి పాటలు పాడుతూ దేవుని ప్రార్థిస్తూ ఆయనకి కీర్తనలు పాడుచూ ఉండినట్లయితే, ఆత్మ సంబంధమైనటువంటి పాటలను మనము పాడుకుంటూ ఉన్నట్లయితే ఎంత గొప్ప అద్భుత కార్యం అనేటువంటిది జరుగుతుందో ఇక్కడ మనకి పౌలు శీలల యొక్క ఉదంతం అనేటువంటిది మనకి తెలియచేస్తుంది. ప్రియులారా, మనము ఎటువంటి సమస్యలతోటి, ఎటువంటి సంఖ్యలతోటి మనము ఈ యొక్క లోకములో మనము బంధింపబడి ఉన్నప్పటికీ కూడా పౌలు శీలలు చేసినటువంటి ఈ యొక్క గొప్ప పనిని మనం కూడా చేద్దాం. కుటుంబం అంతా కలిసి చక్కగా కీర్తనలతోటి, సంగీతములతోటి, ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోటి ఆయనను మనము సేవించుకుంటూ, మనము పాడుకుంటూ
ప్రార్థించుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనము ఉన్నట్లయితే, ఆయనని కీర్తిస్తూ ఉన్నట్లయితే, ఈ పౌలు శీలలు అదే పని చేశారు కదా. ఆ విధమైనటువంటి పనిని వారు చేసినప్పుడు అక్కడ ఎవరు వింటున్నారంట? ఇక్కడ మనం ఇళ్లలో మనం పాటలు పాడుకుంటే మన చుట్టుపక్కల వారికి వినిపిస్తూ ఉంటాయి కదా, వారు కూడా చక్కగా వింటారు. మనము శ్రావ్యమైనటువంటి పాటలు పాడుతూ ఉన్నట్లయితే వాళ్ళు చక్కగా ఓహో వీళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారు పాటలు పాడుతూ అని వాళ్ళు అనుకుంటారు. అదేవిధంగా వీరు ఆ యొక్క జైలులో, వీరు ఆ చెరసాలలో ఉండి వారు అక్కడ పాటలు పాడుతూ ఉన్నప్పుడు, దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎవరు వింటున్నారంటండి? అతనిని బంధించినటువంటి ఆ యొక్క ఖైదీలు వినుచుండరి. ఆ ఖైదీలు ఎవరు? మామూలు వాళ్ళు కాదండి. ఈ పౌలుని శీలను బంధించి ఆ చెరసాలలో వేసినటువంటి వారు, అధికారుల యొక్క ఉత్తర్వుల ప్రకారం వారిని గొలుసులతోటి సంఖ్యలతోటి బంధించి వేసి తీసుకొని వచ్చి దానిలో ప్రవేశినప్పుడు వారే కదా తీసుకొని వచ్చి వేశారు. ఏమాత్రము బెదిరిపోలేదు పౌలు శీలలు. అమ్మో నా ప్రాణం పోతుందేమో, ఏమైపోతుందో అని వాళ్ళు భయపడ్డారా? ఏం భయపడలేదు. మరి మనం ఎందుకు ఈ లోకములో భయపడుతున్నాము? మనకి ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి మనం ఎందుకు భయపడుతున్నాము? ఒకవేళ మనము అజ్ఞానముతో చేసినటువంటి తప్పిదముల వలన, మనము చిన్న చిన్న పొరపాట్ల వలన, మనము చేసినటువంటి ఆ యొక్క పొరపాట్ల వలన మనము ఇబ్బందులలోకి మనము నెట్టివేయబడి ఉన్నట్లయితే, ఇక్కడ పౌలు శీలలు అందించినటువంటి ఆ యొక్క వాక్యమును మనము జ్ఞాపకము చేసుకుంటూ ఎల్లప్పుడూ చదువుకొనుచు ఉండేటువంటి వారమైనటువంటి మనము మరి పౌలు గారు చేసినటువంటి పనిని మనం ఎందుకు చేయడం లేదు? ఆయన కూడా అక్కడ ఆ సంకెళ్లతోటి, ఇనప సంకెళ్లతోటి బంధింపబడ్డాడు కదా. మనము ఇక్కడ ఈ లోకములో ఈ ఆర్థిక పరమైనటువంటి సంకెళ్లతోటి, శాంతి సమాధానము లేనటువంటి కొరబడినటువంటి సంకెళ్లతోటి, సమాజంలో ఇబ్బందులతోటి, కుటుంబంలో నెమ్మది లేనటువంటి సంకెళ్లతోటి, ఇంకా ఇతరత్ర ఆధ్యాత్మికమైనటువంటి చీకటి సంబంధమైనటువంటి సంకెళ్లతోటి, దుర్వ్యాపారములతోటి, చెడు అలవాట్లతోటి, ఇటువంటి సంకెళ్లతో మనము బంధింపబడినప్పుడు వాటి నుంచి మనము విడుదల పొందుకోవాలని అంటే దేవునికి మనము ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ దేవునికి మనము ప్రార్థించినట్లయితే అక్కడ వారి బంధకములన్నీ ఏ విధముగా తొలగిపోయాయో. భూకంపం కలిగిందంట, అదిరిపోయారు వాళ్ళందరూ. ఏమిటి ఇప్పుడు భూకంపం కలిగిందని? బంధించినటువంటి వారు అక్కడ వింటూనే ఉన్నారు. మనల్ని బంధించినటువంటి ఆ యొక్క అపవాది, ఆ సాతానుగాడు, మనము పాడేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పాటలను వాడు వింటూనే ఉంటాడు. వాడు ఎందుకంటే వాడు ఎప్పుడు ఇక్కడే చూస్తూ ఉంటాడు కదా, ఎవరిని ఎప్పుడు మృంగుదునా అని వాడు గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉంటాడు గనక మనము పాడేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పాటలను వాడు వింటూనే ఉంటాడు. కాబట్టి వాడు కూడా వింటాడు. విన్నప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది అనంటే, ఇతడు బంధించినటువంటి యొక్క బంధకాల నుంచి మనం తప్పించడానికి ఒక గొప్ప భూకంపమే తీసుకుని వచ్చేస్తాడు దేవుడు. అక్కడ పునాదులే కదిలిపోయినాయి అంట. ఈ యొక్క అపవాది యొక్క పునాదులను కదిలించి వేసి మనల్ని చక్కనైనటువంటి మార్గంలో బంధ విముక్తులను చేయుటకు గాను దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. వెంటనే తలుపులన్నీ తెరుచుకునను, అందరి బంధకములు ఊడెను. మరి నీ యొక్క నా యొక్క బంధకములు ఊడిపోవాలి అంటే ఈ పౌలు గారు శీలయు చేస్తున్నటువంటి యొక్క పనిని మనం చేద్దామా? ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోటి, కీర్తనలతోటి, సంగీతములతోటి మనము ప్రభు వారిని కీర్తిస్తూ, ఆయనని ఆరాధిస్తూ, ఆయనని చక్కగా మనము ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఈ బంధకాలన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందుకుంటాం ప్రియులారా. ఎందుకనంటే మనము బహుచెడ్డమైనటువంటి దినములలో మనం ఉన్నాము. ఈ దినములలోకి అపవాది మనల్ని కూడా నెట్టివేశాడు. కాబట్టి ఈ బంధకాల నుంచి మనము విడుదల పొందుకోవాలి అనంటే మనము ఈ విధమైనటువంటి పనిని చేస్తూ ఒకరినొకరము మనము హెచ్చరించుకుంటూ, అదే కదా సహాయం చేయాలని మనము గుర్తు చేసుకున్నాం. ఒకరికొకరము కేవలం మనం ఒక్కడం చేస్తే సరిపోదండి. మనకున్నటువంటి అనుభవాలతోటి మనం ఇతరులను కూడా మనం హెచ్చిస్తూ, వారిని హెచ్చరిస్తూ మనం ఈ విధంగా ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, అంతేకాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞులమై మనం ఉండాలి. ఆయనకి స్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తూ ఉండాలి.
You should always praise God for everything. You have to thank Him. ఆయనని మనకెప్పుడు కూడా ఇంత సహాయం చేస్తున్నటువంటి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అదే ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది. మనం కృతజ్ఞత చూపిస్తూ ఉండాలి. అదే ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది. అటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విన్నపములు ఏవైనా ఉన్నట్లయితే అవి దేవునికి తెలియచేస్తే దేవుడు మనకి తన పరిశుద్ధాత్మ ద్వారా మనకి అనుగ్రహిస్తాడని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియచేస్తూ కూడా మనకి చెప్పాడు. మీరు దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయమును ప్రార్థన యందు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధికి మీకు తెలియచేయండి. అప్పుడు దేవుని యొక్క సమాధానం మీకు అనుగ్రహింపబడుతుందని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చక్కగా క్షుణ్ణంగా తెలియజేశాడు పౌలు గారు. మరి కాబట్టి మనం ఆ పని చేస్తున్నామా ప్రియులారా? లేనట్లయితే ఇప్పుడే మనం మొదలు పెడదాం. ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోటి, కీర్తనలతోటి, సంగీతములతోటి మనము పాడుకుంటూ దేవుని దగ్గర మనము ఆయనకి దగ్గరగా ఆయనను హత్తుకొని జీవించడానికి ఆత్మ పూర్ణులమై ఉండుటకు గాను, వివేకము కలిగి నడుచుకున్నటకు గాను, జ్ఞానుల వలె మనం ఉండుటకు గాను మనం బహుజాగ్రత్త పడుతూ మనము ఈ యొక్క దినములను, సమయమును మనము వృధా చేయక, సమయమును పోనీయక మనము బహుజాగ్రత్తగా ముందుకు వెళ్ళటకు మనమందరం కూడా ప్రయత్నము చేద్దాం. కాబట్టి క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఒకరికొకడు లోబడి ఉండాలంటే ఒకరి ఎడల ఒకరికి ద్వేషం అనేటువంటిది ఉండకూడదు. సమాధానమును మనం కలిగి ఉండాలి. ఎందుకంటే సమాధానమును పరిశుద్ధతయు లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. సమాధానము లేకుండా మనం ప్రభువుని చూడలేమండి. ఈ చెడ్డ దినాలలో ఉన్నాము గనక, ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు గనక ఈ దినములలో మనం ఒకరి ఎడల ఒకరము మనము ద్వేషాన్ని మనం ఎందుకు కలిగి ఉండాలి? అందరము క్రీస్తు ప్రభువారు మనకు పంచినటువంటి ఆ యొక్క ప్రేమలో పాత్రులమైపోతూ మనమందరము కూడా బహుజాగ్రత్తగా ఉండుటకు గాను మనము చక్కగా ప్రయత్నము చేద్దాం. దానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయం మనకి ఎంతగానో అవసరమై ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇదే పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసినటువంటి లేఖ 4వ అధ్యాయంలో 5-6 వచనాలలో ఒక చక్కనైనటువంటి మాటలను ఇక్కడ తెలియచేస్తున్నాడు. మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ తెలియచేస్తున్నాడు. చెడ్డ దినములలో ఉన్నాము గనక మనము ఇటువంటి దుర్భరమైనటువంటి దినాలలో ఉన్నటువంటి మనము ఏ విధమైనటువంటి స్థితిలో మనం ఉండాలి, ఏ విధంగా మనం చేయాలనేటువంటిది మరొకసారి ఇక్కడ ఈ సంఘాన్ని కూడా హెచ్చరిస్తూ మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమిటి అని అంటే అది 5వ వచనము, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానముతో నడుచుకునడి. అంటే సంఘమునకు వెలుపటి వారి ఎడల అంటే సంఘములో ఉన్నటువంటి వారందరూ బహుజాగ్రత్తగానే ఉంటున్నారు. వాక్యం వినినటువంటి వారందరూ కూడా, ఆరాధనలో ఉంటున్నటువంటి వారందరూ కూడా, వింటున్నటువంటి వారందరూ కూడా, విశ్వాసులై ఉన్నటువంటి వారందరూ కూడా చాలా బహుజాగ్రత్తగా ఉంటున్నారు. మరి సంఘము వెలుపట ఉన్నటువంటి వారందరూ ఎలా ఉన్నారు? మన యొక్క విశ్వాసమును, మన యొక్క నమ్మకాన్ని, మన యొక్క ప్రతి విధమైనటువంటి భక్తిని కూడా నిర్వీర్యము చేసేటువంటి రీతిలో మనకి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు అనేక మంది సంఘమునకు బయట ఉన్నారు. వారి ఎడల నీవు జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు. వారిని ఎవరిని నీవు దూషించవద్దు, వారిని నీవు విమర్శించవద్దు. వీలైతే వారందరినీ కూడా నీవు హెచ్చరిస్తూ నీవు చక్కనైనటువంటి మాటలతోటి వారిని ప్రభు చెంతకు నడిపించడానికి ప్రయత్నం చేయండి. నోవహు దినములలో నోవహు ఏం చేశాడు? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి నోవాహు చేసినటువంటి పని ఏమిటి అండి? ఆ యొక్క ఓడను నిర్మించడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు కట్టాడు కదా. ఆ యొక్క ఓడను నిర్మిస్తున్నప్పుడల్లా ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి జనములందరూ కూడా వారందరూ నోవాహును, తన యొక్క బిడ్డలను, తన కుటుంబ సభ్యులందరినీ కూడా చూసి వారిని చూసి హేళన చేస్తూ వెళ్ళారు. ఏమిటి పిచ్చి పని చేస్తున్నాడు, ఏమిటి ఇంత పెద్ద ఓడ తయారు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఏమిటి ఈ యొక్క పనిని అని హేళన చేస్తూ అతని ఎడల నవ్వుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నామా ప్రియులారా? మనము ఆ విధమైనటువంటి నోవహు వంటి భక్తి కలిగి దేవుని యందు నీతిమంతులుగా ఉంటూ విశ్వాసముగా ఉంటూ విశ్వాసమైనటువంటి ప్రార్థన జీవితాన్ని జీవిస్తూ వెళ్తున్నప్పుడు
ఈ యొక్క బయట ఉన్నటువంటి వారు, ఆ నోవహు దినములలో ఉన్నటువంటి వారు నోవహును గేలి చేసినట్లుగా, అవహేళన చేసినట్లుగా, అతనిని చూసి నవ్వి వెళ్ళిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే నోవహు వలె నువ్వు స్థిరమైనటువంటి మనస్సును కలిగి, దృఢ సంకల్పము కలిగి, దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క పనిని నీవు చేసుకుంటూ వెళ్ళాలి. అది ఒక 2 దినాలలోనో, వారం దినముల్లో, నెల 2 నెలల దినాల్లోనో అది నోవహు ఓడను కట్టేయలేదండి. చాలా సమయం పట్టింది. ఆ సమయం వరకు వేచి చూచాడు దేవుడు. ఎవరైనా మారు మనసును కలిగి ఇతని దగ్గరికి వస్తారా అని మనల్ని చూసి కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. వీరిని బట్టి ఎవరైనా నా చెంతకు నడిపింపబడతారా అని ఎదురు చూస్తున్నాడు. చివరికి ఏమైందండి? ఓడ నిర్వహణ అంతా కూడా, అది నిర్మాణం అంతా కూడా పూర్తి అయిపోయింది. దేవుని సమయం ఆసన్నమైంది. సమయం ఆసన్నమైనప్పుడు ఏం చేశాడు? ఎవరెవరిని లోపలికి తీసుకొని వెళ్ళాలో, ఏ జంతువులను, ఏ పశుపక్షాదులను, ఏవేవి తీసుకొని వెళ్ళాలో అన్నీ కూడా దేవునికి అక్కడ దేవుడు నోవహుకి అక్కడ ఉత్తర్వులు ఇచ్చాడు. వాటిని బట్టి నోవహు ఆ విధంగా అంతా సిద్ధపరిచి అన్ని తీసుకొని వెళ్ళాడు. తన కుటుంబ సభ్యులు, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు అందరూ కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ యొక్క తలుపును మూసివేశాడు. వర్షం ప్రారంభమైంది. జల ప్రళయం అనేటువంటిది ప్రారంభమైంది. ముందు మామూలుగా వర్షం వస్తుంటే పర్వాలేదులే, తగ్గిపోతులే, ఇప్పుడు మనం అనుకుంటున్నట్లుగా అందరూ అనుకుంటూ ఉన్నారేమో. కానీ రోజు రోజుకి ఆ యొక్క నీళ్ల ప్రభావం అనేటువంటిది పెరుగుతా పోతూ ఉంటే అప్పుడు ప్రజలు పశ్చాత్తాపంతో నోవహు దగ్గరికి వచ్చి, ఆ ఓడ దగ్గరికి వచ్చి, నోవహు నువ్వు తలుపులు తెరువు, మేము కూడా లోపలికి వస్తామని అక్కడ అంటూ ఉన్నారు. బుద్ధి లేనటువంటి కన్యకల వలె. బుద్ధి కలిగినటువంటి కన్యకలు లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా తలుపు మూసివేశాడో దేవుడు, నోవహు యొక్క కుటుంబము, ఆ పశుపక్షాదులు అన్ని కూడా ఓడలోనికి ప్రవేశించిన తర్వాత ఏ విధముగా ఆ యొక్క తలుపు ఒకసారి మూసివేయబడిందో అది తిరిగి తెరుచుకోబడదండి. దేవుని చేతనే అది తెరవబడతాది. అది ఆ యొక్క ఉగ్రత, ఈ చెడ్డ దినముల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ఉగ్రత అనేటువంటిది ఏ విధంగా మన మీదకి వచ్చినప్పుడు అప్పుడు పశ్చాత్తాపం పొందుదామని వెళితే ప్రయోజనం లేకుండా పోతుంది. దినములు బహు చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగపరచుకోమని ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. సమయమును వృధా చేయవద్దు, సమయమును పోనీయవద్దని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. కేవలము నోవహు కుటుంబానికి అక్కడ రక్షింపబడింది. ఆ యొక్క జల ప్రళయం ఎక్కువైపోయింది. ఇల్లులు, భవనాలు, భవంతులు అన్ని కూడా మునిగిపోయినాయి. జనాలందరూ కూడా కొట్టుకుపోయారు. అక్కడ భూమి మీద ఇంకా మిగిలినటువంటి ఆ యొక్క జంతువులు అవన్నీ కూడా మునిగిపోయినాయి, ప్రాణములు కోల్పోయినాయి. కొండలు, పర్వతములు అన్నీ కూడా మునిగిపోయినాయి. ఓడ ఆ నీటిలో తేలుతూ వెళ్ళిపోతుంది. ఆ ఓడలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన యొక్క ప్రియ కుటుంబము దానిలో రక్షింపబడింది. నోవహు నీతిమంతుడు గనక నోవహు యొక్క కుటుంబం రక్షింపబడింది. అదే విధంగా ఈ చెడ్డ దినాలు, ఆ దినాలు కూడా అవే, ఇప్పుడు కూడా అవే దినాలు, ఈ పాపముతో నింపబడినటువంటి దినాలు. అందుకే దేవునికి కోపం వచ్చి సర్వనాశనం చేయాలని అక్కడ ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా పాపము 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 ఎక్కడ చూసినా పాపముతోటి, దుర్వ్యాపారముతోటి ఈ లోకమంతా కూడా నింపబడి ఉన్నది కనుక దీనిని సర్వనాశనము చేయాలని దేవుడు సంకల్పము చేసుకున్నాడేమో తెలియదు ప్రియులారా. దినములు చెడ్డవి గనుక బహు జాగ్రత్త కలిగి ఉండండి. దిస్ డేస్ ఆర్ ఈవిల్, సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. డోంట్ వేస్ట్ యువర్ టైం. లెట్ us యూటిలైజ్ ద టైం గివెన్ టు us. మనకి ఇవ్వబడినటువంటి యొక్క సమయాన్ని మనం సద్వినియోగపరచుకుంటూ మనము బంధింపబడినటువంటి ఆ యొక్క సంఖ్యలను బట్టి మనము దానిని గురించి వ్యధ చెందక, దానిని గురించి మనం ఆలోచన చేయక, ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోటి, కీర్తనలతోటి, చక్కగా సంగీతములతోటి మనము దేవుని స్తుతించుకుంటూ, దేవుని చేత మనము ప్రార్థించుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉన్నట్లయితే పేతురు యొక్క సంఖ్యలు విడిపింపబడినట్లుగా, పౌలు శీలల యొక్క సంఖ్యలు ఏ విధముగా బంధకాలన్నీ కూడా విడిపింపబడ్డాయో, నోవహు ఏ విధముగా రక్షింపబడ్డామో, మనము కూడా ఈ దినముల నుంచి మనము రక్షింపబడతామని దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ చేత పరిశుద్ధాత్మ పూర్వకంగా మనం హెచ్చరింపబడుతున్నాం ప్రియులారా. రిలాక్సేషన్ వచ్చిందని మనం ఎవ్వరం కూడా రిలాక్స్ అవ్వద్దు. లెట్ us not get relaxed. My dear brothers and sisters, వచ్చేసింది సమయం, బాగా అయిపోయింది. నో కండిషన్స్. ఏ సమయంలో అయినా బయటికి వెళ్ళొచ్చు, ఏ సమయంలో లోపలికి రావచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఉండద్దు.
ఇప్పటి వరకు మనం ఏ విధమైనటువంటి సమయమును మనం సద్వినియోగపరచుకుంటూ దేవునికి దగ్గరగా మనం జీవించామో అదే విధమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దానిని కొనసాగించాలి. ప్రయత్నం కాదు, వి మస్ట్ డూ ఇట్. మనము దానిని చేస్తూ వెళ్ళాలి. దేవునికి దగ్గరగా జీవించాలి. పరిశుద్ధాత్ముడు అప్పుడు మనకి తోడుగా ఉంటాడు. మన బంధకాలన్నిటి నుంచి మనకి విడుదలను అనుగ్రహిస్తాడు. నోవహును రక్షించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. ఆయన రాజ్యములో మనకి స్థానాన్ని అనుగ్రహిస్తాడు. పౌలు శీలను రక్షించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. మన బంధకాలన్నింటినీ, మనకున్నటువంటి సంఖ్యలన్నిటినీ తీసివేస్తాడు. ఆయన రాజ్యములో మనకి స్థిర నివాసం ఏర్పాటు చేస్తాడు. పేతురు గారిని రక్షించినటువంటి దేవుడు, అపోస్తలులను రక్షించినటువంటి దేవుడు, ఆ యొక్క విశ్వాసులందరినీ రక్షించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. ఈ చెడ్డ దినముల నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చి ఆయన యొక్క రాజ్యములో మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క నిత్య నివాసములో, ఆయన ఇంట, తండ్రి ఇంట అనేక నివాసములు కలవని చెప్పాడు. మన కోసం ఏర్పాటు చేసినటువంటి నివాసములు, దేర్ ఆర్ సో మెనీ మ్యాన్షన్స్ దేర్ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన యొక్క రాజ్యములో ఎన్నో నివాసములు ఉన్నాయండి, మన పేరుట అక్కడ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ పరదేశులుగా ఉన్నంత కాలం బహుజాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం పరదేశులం అండి. ఇక్కడ మనం పరదేశులము, వీఆర్ జస్ట్ టూరిస్టులు. ఇక్కడ టూరిస్టులుగా మనం ఈ లోకంలోనికి వచ్చాము. ఇక్కడ మనం పర్మనెంట్ గా ఉండడానికి రాలేదండి. మన పౌరసత్వం అనేటువంటిది పరలోకమందున్నది. ఆ పరలోకములో మన యొక్క పౌరసత్వాన్ని మనం సంతరించుకునడానికి మనము ఆత్మపూర్ణంగా సిద్ధపడదాం. ఈ యొక్క కీర్తనలతోనూ, పాటలతోనూ, ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ, సంగీతములతోనూ ఒకరినొకరు మనం హెచ్చరించుకుంటూ, దేవుని ప్రార్థిస్తూ, కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి దగ్గరగా జీవిస్తూ మనమందరము కూడా మన యొక్క పౌరసత్వాన్ని పొందుకునడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నములో మనమందరము ఫలించేటువంటి కొమ్మలుగా ఉంటూ ఇరుగైనటువంటి మార్గంలో మనం ప్రవేశించుకుంటూ మనము దేవుని రాజ్యములోనికి, ఆ దుఃఖము అనేటువంటిది, వేదన అనేటువంటిది, ఏడ్పు అనేటువంటిది, బాధలు, బంధకాలు అనేటువంటిది లేనటువంటి దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి మనం ప్రవేశిస్తాం. ఆయన మనకి జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం అనేటువంటిది, ఎల్లప్పుడూ దేవునికి స్తుతి ఆలాపనలు జరిగేటువంటి ఆయన యొక్క మహిమ రాజ్యములో మనకి స్థానాన్ని ఇస్తానంటున్నాడు. మనం మన యొక్క ప్రవర్తన చేత మనమే పోగొట్టుకుంటున్నాము. చెడ్డ దినాలలో ఉన్నామండి, బహు చెడ్డమైనటువంటి దినాలలో ఉన్నాము. సమయమును మనము వృధా చేయవద్దు. సమయమును మనము పోనీయక దేవునికి దగ్గరగా మనము జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధమైనటువంటి కృపను, నడిపింపును, సమయాన్ని, చక్కనైనటువంటి తలాంతులను మనకందరికీ అనుగ్రహించి ఆయన చింతకు మనలందరినీ నడిపించునుగాక. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నేను నీ మరువనేసు, నేను నీ విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామూర్తుడు నైన పరలోకమందున్న ప్రేమ తండ్రి,
నీ నామములకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇంతసేపు తండ్రి నీ యొక్క వాక్యముతో మమ్మలను హెచ్చరించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. నాయన మరి మమ్మలను అందరినీ కూడా ప్రభువా, మేమందరము ఏ విధమైనటువంటి దినములలో ఉన్నాము, ఏ విధమైనటువంటి పరిస్థితులలో ఉన్నాము, నీ యొక్క వాక్యము ద్వారా నీవు చూపించి ఈ చెడ్డ దినముల నుంచి మేమందరము కూడా నాయన మరి బయటపడే విధముగా మాకు సహాయం చేయమని వేడుకొనిచున్నాము. ఆ విధముగా బయటపడుటలో మేము ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నీకు ఇష్టమైనటువంటి పనులు ఏమి చేయాలో ప్రభువా వాక్యపూర్వకముగా నీవు చూపించి మాకు తెలియచేసినందులకే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో తండ్రి చక్కనైనటువంటి నిర్ణయములు తీసుకుంటూ తీర్మానములు తీసుకుంటూ నేను ఈ విధమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉంటానని నిర్ణయించుకొనిచున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా నీ చేతులకు సమర్పిస్తున్నాము తండ్రి. నీవు ఆ బిడ్డలతోనూ నీవు మాట్లాడండి ప్రభా, నీవు తాకండి ప్రభా, వారిలో నూతన హృదయాన్ని ఇవ్వండి ప్రభా, నూతనత్వాన్ని నీవు నూతన జీవితాన్ని నీవు ప్రసాదించమని వేడుకొంచున్నాం. మాకును ప్రతి ఒక్కరికి ప్రసాదించండి ప్రభా. నేను మరి యొక్క లోకము చూపించేటువంటి ఆశల వైపు మేము చూసుకుంటూ వెళ్ళిపోతున్నామేమో, ఏ విధముగా బయటపడాలి అనేటువంటి ఆలోచనలతోటి మేము వెళ్తున్నామేమో, కానీ ప్రభువా మేము వెళ్ళవలసినటువంటి ఆ యొక్క మార్గం ఏమిటో నీ యొక్క వాక్యము ద్వారా నీవు మాకు తెలియచేసినందులకే నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబము, ఏ కుటుంబం అయితే ప్రభువా నీ వాక్యములో చెప్పిన రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోటి కీర్తనలతోటి నిన్ను కీర్తిస్తూ నిన్ను కొనియాడుతూ నిన్ను ఆరాధిస్తూ ప్రభువా నీకు మొరపెట్టుకుంటూ ప్రార్థించుకుంటూ ఉన్నారు ఆ బిడ్డలందరినీ ప్రభువా నీవు వాక్యము ద్వారా చూపించినటువంటి బిడ్డలను నీవు ఏ విధముగా రక్షించావో అదే విధముగా ప్రతి ఒక్కరిని కూడా నీవు రక్షించుమని వేడుకొనిచున్నాం. నీ కృపావాస్తుల చేత భద్రపరచుమని వేడుకొనిచున్నాం. మేము నాయన మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి, శాంతి సమాధానములు కొరబడి ఉన్నటువంటి స్థితిగతుల నుంచి, నెమ్మది లేనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి ఈ యొక్క దినాలలో ప్రభువా మాకందరికి నీ విడుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నీ సన్నిధిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వాక్యం వినిన ప్రతి బిడ్డల ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. నోవామంగ మినిస్ట్రీస్ ద్వారా నీవు చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప సేవను బట్టి నీకు వందనాలు నాయన. మరి కొద్ది మంది అయినా ఈ యొక్క వాక్యమును వినేటువంటి అవకాశాన్ని నీవు అందిస్తున్నందుకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దానికి సాధనంగా ప్రభువా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ప్రభువా నీవు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మని ద్వారా నీవు మాట్లాడుతున్నందులకే నీకు స్తోత్రములు ప్రభువా. నాయన మరి యొక్క కోవిడ్కి గురై ప్రభువా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. ప్రాణములు కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నారు, ఆప్తులను కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి ప్రభా. నాయన మరి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. బిడ్డలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా. తోబుట్టువులను కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా నాయన మరి నీ యొక్క సేవకులను, నీ యొక్క దాసులను కోల్పోయినటువంటి సంఘాలు ఉన్నాయి ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఆ సంఘాలను పైకి లేవనెత్తమని వేడుకొంచున్నాం. ఇదిగో ప్రభా నీ యొక్క సంఘాలలో నాయన మరి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు పాటలు పాడేటువంటి రీతిగా ప్రభా నాయన మరి చక్కనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సంఘాలుగా వాటిని వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాం. ఈ దుర్దినముల నుంచి ప్రభువా మేమందరము కూడా బయటపడి తండ్రి నీ చెంత గడిపేటువంటి ఆ యొక్క మంచి దినాలలోనికి మమ్మలను ప్రవేశపెట్టమని వేడుకొంచున్నాం. దానికి అర్హతను ప్రసాదించమని వేడుకొంచున్నాం. నీ యొక్క రాజ్యంలో ఆ యొక్క పౌరసత్వాన్ని మేమందరం కూడా స్థిరపరచుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. నాయన మరి ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి బిడ్డలకు ఉద్యోగములను ప్రసాదించండి ప్రభువా. నాయన మరి జీవితాలలో స్థిరపడాలని ఆశ కలిగినటువంటి బిడ్డలకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఫలింపచేయమని వేడుకొంచున్నాం. వివాహముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు ప్రభావ వారి కొరకు సాటి అయినటువంటి సహకారిగా ఎవరెవరిని ఎక్కడ నీవు ఏ కుటుంబాలను నీవు ఏర్పాటు చేశావో నీ చిత్త ప్రకారము తండ్రి ఆయన మరి నీ చిత్తాన్ని వారు గ్రహించుకునేలాగిన సహాయం చేసి ఆయన మరి వారి యొక్క కుటుంబాలను జీవితాలను స్థిరపరచమని వేడుకొంచున్నాము. సంతాన సాఫల్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దర్శించండి ప్రభావ. గర్భములను తెరవమని వేడుకొంచున్నాం. తల్లిదండ్రులుగా పదోన్నతి పొందినటువంటి బిడ్డలకందరికీ వారి యొక్క బాధ్యతలు నేర్పించి ప్రభువా బిడ్డల ఎడల ఏ విధమైనటువంటి బాధ్యత కలిగి జీవించాలో వారికి తెలియచేసి నడిపించమని వేడుకొంచున్నాం. ఉద్యోగంలో భద్రతను కోరుకొంచున్నటువంటి బిడ్డలకును నాయన మరి కుటుంబ నాయన మరి బాధ్యత నిర్వహణలో
నాయన మరి చక్కనైనటువంటి బాధ్యతలు పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును ప్రభా నీవే సహాయం చేసి ఆదుకొని నీ యొక్క ఆత్మీయమైనటువంటి నడిపింపు చేత ప్రతి ఒక్కరిని నడిపించమని వేడుకొనిచు ఆయన మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ బలహీన స్థితిలో ఉన్నటువంటి వారికి శక్తిని ప్రసాదించమని నీ దీవెనలతోటి నింపుమని నీ సిలువ చెంతకు నాయన మరి వారందరూ నడిపింపులాగిన సహాయం చేసి ఆత్మీయమైనటువంటి చక్కనైనటువంటి నడిపింపుతోటి ప్రభా నిన్ను హత్తుకొని జీవించే విధంగా సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో బ్రతిమాలు వేడుకొచ్చున్నాము తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములకు సదా తోడై ఉండి కావలి ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాం. ఇంతవరకు కూడా చక్కగా మరి ఈ యొక్క వాక్య సందేశాన్ని వినినందులకై దేవుని పేరట మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాం. వాక్యం చేత మీరందరూ కదిలింపబడినట్లయితే దేవునికి మీరు మీ యొక్క వినపాలని, మీ యొక్క జీవితాలని, మీ యొక్క హృదయాలని తెలియచేయండి. దేవుడు ఈ చెడ్డ దినముల నుంచి మనల్ని కూడా నడిపిస్తాడు, తోడుగా ఉంటాడు. అదే విధముగా మీరు అందరూ కూడా మా కొరకు ప్రార్థిస్తున్నందుకే మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా మీ కొరకు ప్రార్థించేటువంటి అవకాశాన్ని, ఆ యొక్క సమయాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని మేము చక్కగా నిర్వర్తిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా కొరకు అదే విధంగా ప్రార్థించండి. మరి మా ద్వారా ఇక్కడ నడిపింపబడుతున్నటువంటి యొక్క నోవామంగం మినిస్ట్రీస్ అనేటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ యొక్క సందేశాలను అన్నిటినీ కూడా మీరు చక్కగా వీక్షించండి. ఇది ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు భావించినట్లయితే మీరు దానిని మీ యొక్క స్నేహితులకు, మీ బంధువులకు, ఆప్తులకు, ఆత్మీయులకు, మీ విశ్వాసులకు కూడా మీరు దీనిని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైనా దీనిని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఒక బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ కూడా మీరు నొక్కినట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సందేశములు దీంట్లో అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. ఇప్పటి నుంచి ప్రతి ఆదివారము సాయంత్రము 7 గంటలకు మనకి ఈ యొక్క సందేశములు మరి ఒక్కొక్కటి కొత్తది మనకి రావడం జరుగుతుంది. ప్రతి ఆదివారము సాయంత్రము 7 గంటలు ఒక నూతన సందేశం అనేటువంటిది నోవామంగం మినిస్ట్రీస్ ద్వారా వస్తుంది. కాబట్టి దీనికి మీ యొక్క ప్రోత్సాహకాలని, సహాయ సహకారాలను అందించవలసిందిగా, మీ ప్రార్థన సహకారాన్ని అందించవలసిందిగా, మీ యొక్క సలహాలను కూడా మాకు తెలియచేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి ఇక్కడ కింద కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.